టైఫస్ నుంచి బయటపడే మార్గం లేదా? రాష్ట్రంలో వరుస వైరస్లు ఎందుకు అటాక్ చేస్తున్నాయి? తురకపాలెంలో వచ్చిన మెలియోడోసిస్ తరహాలో స్క్రబ్ టైఫస్ ఇబ్బంది పెడుతుందా? మరి అది తొందరగా నయమవుతుందా? తలలో పేలుతూ కూడా స్క్రబ్ టైఫస్ వస్తుందా? దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే అది యూజువల్గా ఒక పురుగు కాటు వల్ల లేకపోతే తలలోని పేలు వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పురుగు కాటుని ప్రివెంట్ చేసుకోవటమే మనకి ఈ ప్రివెన్షన్ ఆస్పెక్ట్ అన్నది. స్క్రబ్ టైఫస్ సాధారణంగా కొండ ప్రాంతాలు, పొదలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల నుంచి వస్తుంది. అక్కడే ఆ కీటకాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. జపనీస్ బ్యాక్టీరియా నుంచి ఇది సంక్రమిస్తుందని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు. పచ్చిక ఎక్కువ ఉన్న చోట ఈ కీటకాలు తిరుగుతున్నందున సాధ్యమైనంత వరకు బాలలను అటు వెళ్లనివ్వకూడదు. వ్యాధి సోకిన వెంటనే దాని ప్రభావం మొదలవుతుంది. పిల్లలకు పొత్తి కడుపులో నొప్పితో పాటు వాంతులు అవుతుంటే మాత్రం వెంటనే వారికి వైద్య పరీక్షలు చేయించాల్సిందే. పెద్దలను ఆ కీటకం కొట్టిన పక్షంలో గుండెపోటు కూడా రావచ్చు. దేహం లోపల రక్తస్రావం కావచ్చు. ప్రస్తుతం స్క్రబ్ టైఫస్ ఎక్కువగా సోకుతున్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తడి నేలలు, పొదలు, తోటలు, పొలాలు, పశువుల పాకలు, వ్యర్థాలు పోగు చేసే ప్రాంతాల్లో పనిచేసే వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి. పూర్తి చేతులున్న చొక్కా, ప్యాంట్లు, కాలికి సాక్సులు, బూట్లు ధరించాలి. ఇళ్లలో పాత మంచాలు, పరుపులు, దిండ్లలోకి ఈ కీటకాలు చొరబడే అవకాశం ఉన్నందున వాటిని మార్చాలి. లేదంటే శుభ్రం చేశాకే వాడాలి. పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేసి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరు బయట ఆటలాడే సమయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. పెద్దవాళ్లు సైతం నిద్రపోయే సమయంలో కాళ్ల వరకు కప్పుకుంటే ఆరోగ్యానికి మంచిది. బయటికి వెళ్ళిన అంటే గడ్డిలో కానీ ఎక్కువ చెట్లలో, మొక్కల్లో ఏరియాస్ని అవాయిడ్ చేయటం వల్ల కానీ, బయటికి వెళ్ళి లోపలికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవటం, బట్టలు మార్చుకోవటం, తర్వాత మనము దోమతెరలు ఎలా వాడతామో మస్కిటో రిపెల్లెంట్స్ అంటే దోమలు రాకుండా ఉండటానికి ఏదైనా స్ప్రేస్ పర్మెత్రిన్ అని ఉంటుంది, అది యూజ్ చేసి రిపెల్లెంట్స్ వాడుకోవటం కానీ, తర్వాత కింద కూర్చున్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా బట్ట కానీ చాప కానీ వేసుకుని కూర్చుంటే ఆ బైట్ని ప్రివెంట్ చేస్తాము. ఎలాగా అయితే ఆ బైట్ వల్ల ఒక నల్లటి మచ్చ ఏర్పడి ఆ మచ్చ అనేది ఆ బైట్కి కారణం. సో అక్కడి నుంచి మనకి ఇన్ఫెక్షన్, రికెట్సియల్ ఇన్ఫెక్షన్ అంటాం ఇది, అది స్ప్రెడ్ అయ్యి బాగా కాలిపోయే జ్వరం రావటం కానీ, చలి వణుకు రావటం కానీ, విపరీతమైన కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. స్క్రబ్ టైఫస్ ను నయం చేయడం సాధ్యమా? ఎలాంటి మందులు వాడాలి? వైద్యులు ఏమంటున్నారు? సరికి ఎప్పుడూ అందుబాటులో ఉండే మందులే అండి. డాక్సిసైక్లిన్ అని ఉంటుంది, ఎజిథ్రోమైసిన్ అని ఉంటుంది. అన్నిటికన్నా ముందు బాగా ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవటం, హైడ్రేషన్. ఎప్పటికప్పుడు ఈ లక్షణాలు ఉన్న జ్వరం వచ్చినప్పుడు అందుబాటులో ఉన్న వైద్యుల దగ్గరికి వచ్చి చూపించుకొని పరీక్షలు చేయించుకుంటే తెల్ల రక్త కణాలు పెరిగే అవకాశము, తగ్గే అవకాశం ఉంటుంది, ప్లేట్లెట్ కణాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలతో ఉన్నప్పుడు దానికి ప్రామాణికమైన పరీక్ష చేయించుకుంటే ఎలిసా ఐజీఎం అని పీసీఆర్ టెస్ట్ అని ఉంటుంది. అది కనుక పాజిటివ్ వచ్చి మనం కావాల్సిన ఈ వైద్యం కనుక ఇమీడియట్గా తీసుకుంటే ఇదేమీ అంత ప్రమాదమైంది కాదు అండి. మనం ట్రీట్ చేయొచ్చు. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా జీజీహెచ్లో అవైలబుల్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ను వరుస అనారోగ్యాలు అతలకుతలం చేస్తున్నాయి. ఏదో ఒక వ్యాధితో సామూహిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామం ఒక వింత వ్యాధితో వార్తల్లోకెక్కింది. గ్రామంలో 40 మరణాలకు కారణమైంది. తురకపాలెంలో 4000 మంది ఉండగా 4% మందిలో మైలియోడోసిస్ లక్షణాలున్నట్లు గుర్తించారు. ఆ ఊరి వైపు వెళ్లేందుకు సైతం జనం భయపడ్డారు. దానితో అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసి జనంలో ధైర్యం నింపారు. జిల్లా వైద్యాధికారుల నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ వరకు అందరూ అక్కడకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించి వాళ్లు వైద్య బృందాలకు సహకరించే విధంగా చూసుకున్నారు. ఇంతకు తురకపాలెం సమస్య ఏమిటని ఆరా తీస్తే ల్యాబ్ రిపోర్ట్స్ లో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి.
ప్రజల్లో తీవ్ర అనారోగ్య సమస్యలకు అక్కడి జిల్లాల్లో యురేనియం అవశేషాలే కారణమని అధ్యయనాలు చెప్పాయి. గ్రామంలోని నీరు, మట్టి, స్థానికుల రక్త నమూనాలను సేకరించి చెన్నై సహా ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్ ప్రయోగశాలలకు పంపించి అధ్యయనం చేయించారు. చెన్నై ప్రయోగశాలకు పంపిన నీటి నమూనాల ఫలితాల ప్రకారం తురకపాలెం పరిసరాల్లోని నీటిలో యురేనియం అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. చుట్టూ రాళ్ల క్వారీలు ఉండడం, వాటిలోనే ఈ పరిసర ప్రాంతవాసులు పనిచేస్తుండడం, అక్కడ క్వారీ గుంతల్లోని నీటిని పలు సందర్భాలలో వాడటంతో సమస్య ఉత్పన్నమైంది. స్ట్రాన్షియం అనే మూలకంతో పాటు ఈకోలి బ్యాక్టీరియా కూడా అక్కడి నీటిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే అదంతా ఒట్టి మాటేనని తొలుత సేకరించిన నీటి నమూనాల్లో ఎలాంటి బ్యాక్టీరియా లేదని ప్రభుత్వం నిగ్గు తేల్చింది. ప్రస్తుతం తురకపాలెం జనం ప్రశాంతంగా ఉన్నారని సంతోషిస్తున్న తరుణంలోనే రాష్ట్రంలోని 26 జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ వ్యాధిని గుర్తించారు. సాధారణ ఔషధాలతో ఆ వ్యాధిని నయం చేసే వీలుందని ప్రభుత్వ వైద్య నిపుణులు చెబుతున్నప్పటికీ ఎవరి భయం వారికి ఉంటుంది కదా.